అనుకుంటాం. అసలు అక్కడ అట్లా ఏమీ అనిపించలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ నవ్వుకున్నాం. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. తర్వాత వెంకటేష్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అల్టిమేట్. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అదంతా ఎలా ఉంది మరి? బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ బాగుంది. అసలు స్టార్టింగ్లో చిరంజీవితోని మనం ఇలా మొత్తం సీన్స్ అన్నీ అదిరిపోయినాయి. ప్రతి ఒక్కటి చూస్తుంటే వావ్ 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 అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సంక్రాంతి వస్తున్న కూడా కొంచెం నాకు అంత అనిపించలేదు, అంత కిక్ అనిపించలేదు. కానీ ఈసారి చాలా అంటే చాలా, అసలు అనిల్ రావుపూడి అంటే అంత అతని పైన చాలా గౌరవం పెరిగింది. అతను కరెక్ట్గా ఇదేంటి అతను డాక్టర్ అనిల్ రావుపూడి అనాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే అందరు మన పల్స్ పట్టేసుకున్నాడు అతను. డాక్టర్ అనిల్ రావుపూడి ఇప్పటి నుంచి అతను నామకరణం డాక్టర్ అనిల్ రావుపూడి. చాలా బాగుంది. అస్సలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏదో ఫ్యాన్గా చెప్పడం అట్లా కాదు, 100% ఇది పెద్ద గ్రాండ్ సక్సెస్ ఇది. సార్ అంటే జనరల్లీ సినిమాలు అనగానే కంపారిజన్స్ వస్తాయి కొంచెం. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే ఇప్పుడు డాడీ తులసి అసలు మంచి సెంటిమెంట్, చాలా మంచి వర్కౌట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కొన్ని సీన్లో అయితే చాలా డీప్గా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫ్యామిలీ గురించి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మిడిల్లో ఎవరు రాకూడదు అన్నట్టుగా చాలా బాగా చూపించారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్. అసలు ఎక్కడ తగ్గేదే మూవీ. అంటే మనం ఏమో నార్మల్గా నాకు వేరే మూవీస్లో కొంచెం డౌన్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం తగ్గేదే లేదు. అక్కడ కూడా హిట్టే అల్టిమేట్ హిట్. సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులు నిజంగా చెప్తున్నా. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ చేస్తాడు సునీల్, మళ్ళీ హిట్ కొట్టాడు అనిలు. నిజంగా చెప్తున్నా నా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫసకు, హీరోయిన్ మాత్రం కసకు. అంత బాగుంది మూవీ అయితే. సాంగ్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయి అంటే, ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, హాల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. అనిల్ రావుపూడి గారు మూవీ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దుప్పటి ఇస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. నా రివ్యూ చూసిన తర్వాత మీ నెక్స్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇస్తున్నారు. కొత్త వెలుగుల గుండెల్లో ఎన్ని హొయలు. వెంకటేష్ గారికి చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ట్రీట్ అనుకోవచ్చా? బ్రహ్మాండ. ఇది మంచి భోజనం. రాజా సాహెబ్ అన్నం పెట్టారు, వీళ్ళు మంచి భోజనం కూరలతో స్టార్ట్ చేశారు. మిగతా హీరోయిన్లు రవితేజ అంతా ఫినిషింగ్. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తో లెట్ us ఎంజాయ్. ఆయన వచ్చిన మూవీ హై లెవెల్ వెళ్ళిపోయింది కదా, మామూలుగా ఎంజాయ్ చేయాలి. ఈసారి సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారే విన్నారు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎదిరిపోయింది. అనిల్ రావుపూడి మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం సంక్రాంతి మాత్రం బాగా ఇచ్చారు. ఇంకా చిరంజీవి గురించి చెప్పాలంటే చిరంజీవి మాత్రం ఎరగదీశాడు. ఆ ఉక్ స్టెప్ మాత్రం మీరు చూస్తారు. ఉక్ స్టెప్ లో మాత్రం ఎరగదీస్తాడు డాన్స్ మాత్రం. సంక్రాంతికి మూవీ బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 3 సాంగ్లు అన్ని బాగానే ఉన్నాయి అన్న. సాంగ్స్ మాత్రం ఎదురుగొట్టేశాడు. ఫైట్స్ మాత్రం కుర్రోళ్ళలో చేశాడు, ఎరగదీసే. 70 years మాత్రం లేదు, నేను అనుకోలే. బాస్ ఇస్ బ్యాక్. థ్యాంక్స్ అన్న. మెగాస్టార్ గారు స్టైల్, ఆయన ఎనర్జీ, ఇంత ఏజ్ అంటే మేము సిగ్గుపడాలి, కానీ ఆయన మాత్రం అసలు ఏదో అంజీ సినిమాలో అమృతం తాగేసినట్టు ఉన్నారు ఆయన. చిరంజీవి గారు చాలా అసలు యాక్టింగ్ క్రేజ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అనిల్ రావుపూడి గారు డైరెక్షన్, స్టోరీ చిన్నదైనా కూడా దాన్ని లాక్కొచ్చే విధానం అసలు ఎక్కడ బోర్ లేదు అసలు. అంటే విపరీతమైన కామెడీ లేదు, విపరీతమైన సెంటిమెంట్ లేదు, ఎక్కడ ఏం కావాలో సమానంగా పండగ కళ ఇచ్చేసారనమాట. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం అసలు ఎక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ 16వ తారీఖున రెండోసారి కూడా వెళ్తారనమాట. ఎందుకంటే ఈ మధ్యలో అంత బీభత్సమైన స్టార్స్ అంటే రాజాసాబ్ వచ్చింది, ఓకే, అందరూ కూడా చూస్తున్నారు. సో ఇది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ సంక్రాంతి సినిమాని ముద్ర అలాగా రాజమౌళి ముద్ర కొట్టేయచ్చు అనమాట. ఇంకా వెంకటేష్ గారు అరాచకం అండి ఇంకా సినిమాలో. ఎందుకంటే
ఆయన వచ్చి ఆయన చేసిన మ్యాజిక్ ఉంది బాబా అసలు మామూలుగా లేదు. కానీ అనిల్ రావుపూడి గారికి చెప్పేది ఏంటంటే పార్ట్ 2 కంపల్సరీగా తీయాలి. అటర్ బ్లాక్ సినిమాలే పార్ట్ 2 అని అనౌన్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకి పార్ట్ 2 పెడితే కనుక లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక ఎలివేషన్ ఫైట్ ఉంటుంది. ఆ ఎలివేషన్ ఫైట్కి బాలయ్య బాబు గారిని నాగార్జున గారిని పెట్టేస్తే ఇండస్ట్రీకి 4 స్తంభాలు సెట్ అయిపోతుంది అనమాట. అసలు మ్యూజిక్ అయితే మాత్రం నేను అనుకున్నా ఏంటి కొన్ని మ్యూజిక్ ఏంటి ఎంత డల్గా ఉంది ఏంటి సినిమాలో ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం, కానీ చంపేసాడండి. అసలు ఆర్ఆర్లో అయితే చిరంజీవి గారి ఎంట్రన్స్కి చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఇంకా తమన్ గారికి ఎవరో సరిపోరేమో అనుకున్నాం, కానీ ధీటుగా వచ్చేసాడు ఈయన. చాలా సంక్రాంతికి అయితే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ లేదండి. సెంటిమెంట్ అయితే మాత్రం చాలా వర్కౌట్ అవుతుంది. చెప్తున్నాను కదా, చిరంజీవి గారు 150 సినిమాలు పైగా తీశారు కదా. సో అన్ని వేరియేషన్స్ చిరంజీవి గారి మేనరిజం అన్నీ కూడా, గ్రేజ్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూడొచ్చు. అంత బ్రహ్మాండంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, అనిల్ రావుపూడి గారు 4 స్తంభాలు నెక్స్ట్ పార్ట్ 2లో ఉండాలన్నమాట. ఇటు కొట్టాడు అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా హిట్. అనిల్ రావుపూడికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, చెప్తా ఆయన షేర్ చేస్తారా? వాళ్ళిద్దరి కంటే అనిల్ రావుపూడి నాకు బాగుంది. అందులో ఒక స్టెప్ ఎండింగ్లో కనిపించాడు లాస్ట్ సాంగ్కి. ఏంటి బాస్ సంగతి ఆ సాంగ్లో కనిపించాడు. ఆయన కూడా స్టెప్ వేసిండు. అనిల్ రావుపూడి గారు నన్ను హీరో పెట్టి సినిమా తీసారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నేను సినిమా తీయాలా? మీరు నిర్ణయానికి రండి. ఎప్పుడైనా ఇట్టే రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ కాకుండా ఉన్నదంటే ఒకటి రాజమౌళి, రెండోది అనిల్ రావుపూడి. ఇటు కొట్టాడు. కాకపోతే పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు చూడాలంటే రాజసాబ్ చూడాలి, ఎందుకంటే అందులో సమానం ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఫ్యామిలీ సినిమా చూస్తే బోర్ కొడుతుంది. ఎవ్రీథింగ్ సూపర్. సంక్రాంతికి చాలా సూపర్ మూవీ. మనం లాస్ట్ ఇయర్కి చూసినాం, సంక్రాంతికి వెంకటేష్తో తీసిండు. ఈ మూవీ ఇద్దరిని కలిపి తీసిండు. టాలీవుడ్లో మనకు తెలుసు వీళ్ళిద్దరే టాప్ యాక్టర్స్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం వచ్చింది ఇన్ని ఇయర్స్కి. అసలు అది మన లక్ అనుకోవాలి. అండ్ ఇంకోటి గ్యాంగ్ లీడర్లో 1991 గ్యాంగ్ లీడర్ 35 ఇయర్స్ అవుతుంది. అక్కడ ఎలా ఉన్నాడో ఇప్పుడు సేమ్ అదే టైప్ కనిపిస్తున్నాడు. 70 ఇయర్స్ అంటే ఎవరికి బిలీవ్ కాదు. ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ అయినా, స్టెప్స్ అయినా, గ్రేస్ అయినా, ఆ బాస్ ఈజ్ బాస్. రియలీ ఈ మూవీలో చిరంజీవికి ఇంత ఫుల్ లెంత్ కామెడీ మూవీ అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది. ఒక గ్రేట్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళ రేపు చిన్న టాపిక్కి ఈగోతోని డైవర్స్ అనేది ఈజీగా తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఈ మూవీ చూస్తే పిల్లల గురించి ఆలోచించి డిసిషన్ అనేది కరెక్ట్ డిసిషన్ తీసుకోనికి కరెక్ట్ అవుతారు. సో ఓవరాల్ మూవీ సూపర్. ఏజా 70 ఇయర్స్ ఏజ్ పర్సన్ చేస్తున్నాడా ఈ యాక్షన్, ఈ డైలాగ్, ఈ స్టెప్స్? అస్సలు 70 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ చేసే దాంట్లో లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి కోసం కాదు, నార్మల్గా మూవీ చూస్తే కూడా ఎవరికి ఇది నచ్చలేదు అని చెప్పే ఛాన్సే లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్. వాళ్ళ డాన్స్ వాళ్ళు అసలు అంటే మనకి ఇక్కడ బోరింగ్. నాకు అనిల్ రావుపూడి అంటే కొంచెం క్రింజ్ కామెడీ ఉంటుంది.